ఆగస్టు 1వ తేదీన పింఛన్లు పంపిణీ షురు. సచివాలయ సిబ్బంది ద్వారానే పంపిణీలు చేస్తాం. తొలి రోజే మాక్సిమం 99% పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. పెన్షన్ టార్గెట్ పై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు. ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ముందస్తు సమాచారం. సచివాలయ సిబ్బంది ద్వారానే మళ్లీ పంపిణీ. 1967 కోట్ల రూపాయల విడుదలకు సన్నాహాలు. ఈ నెల 31లోగా సెక్రటరియట్ బ్యాంకుల ఖాతాలకు నిధుల జమ అంటూ ఒక స్పష్టమైనటువంటి వార్తనిచ్చారండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పంపిణీకి అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి పెన్షన్లను సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసి సత్తా చాటిన కూటమి ఇప్పుడు మరింత సమర్థవంతంగా అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చేందుకు వేగంగా ఏర్పాటు చేస్తుంది. పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. తొలి రోజే 99% మందికి పెన్షన్లు మంజూరు చేసేలా టార్గెట్ నిర్దేశించారు. మిగతా 1% అంటే ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల ఇంట్లో లేకపోయినా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, లేదు వేరే గ్రామాలకి బంధువుల ఇంటికి వెళ్ళినా వారికి ఇవ్వలేరు కనుక ఆ 1% పెండింగ్ అనేది సహజంగా భావించాలి అంటున్నారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు గత నెలలో 7,000 పెన్షన్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గతంలో 3,000గా ఉన్న పెన్షన్ 4,000గా, అంటే ఈ నెల ఆగస్టు 1వ తేదీన 4,000 రూపాయలు పింఛన్ అందుకోబోతున్నారండి వృద్ధులు. పోతే ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎంపీలకి, ఎమ్మెల్యేలకి కూడా హుకుం జారీ చేశారు. మీరు 1వ తేదీ ఎన్ని పనులున్నా సరే పింఛన్ పంపిణీలో పాల్గొనాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మీ సమక్షంలో, మీ హ్యాండ్ ఓవర్లో పింఛన్ పంపిణీ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు హుకుం జారీ చేశారండి. ఏదైనా పని ఉంది, రాలేదు, మేము పాల్గొనలేదు అంటే మటుకు ఖచ్చితంగా వారికి హెచ్చరికగా ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పారండి.